హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక రెసిపీతో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటనుకుంటున్నారా? నేను ఎప్పుడు చేసుకునే కాజు కర్రీ. మేము చపాతీ తినేటప్పుడు కాజు కర్రీ కావాలనుకుంటే బయట నుంచి ఆర్డర్ పెట్టుకునేవాళ్ళం. 200 ఆ 250 కంపల్సరీ అయిపోయేదండి. చాలా కష్టమేమో అనుకునేదాన్ని, కానీ కాజు కర్రీ చేసుకోవడం చాలా ఈజీ. చపాతీ తినేవాళ్ళు కాజు కర్రీ కోసం చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసుకునే విధంగా నేనైతే తయారు చేస్తున్నానండి. మా వారైతే చాలా ఇష్టంగా తింటారు. చపాతీ చేసుకునేవారు ఈ కాజు కర్రీని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కాజు కర్రీకి కావాల్సిన రెసిపీస్ ఏంటో చూసేద్దామా? రండి. కాజు కర్రీ కోసం ఇక్కడ నేను కొన్ని కాజుస్ అయితే తీసుకున్నానండి. ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. అలానే 2 టమాటోలు, ఒకటి పెద్ద టమాటో ఒకటి, అలానే మీడియం సైజ్ టమాటో ఒకటి తీసుకున్నాను. మీడియం సైజ్ టమాటోస్ 2 తీసుకున్నా బాగుంటుందండి. ఏంటంటే మీడియం సైజ్ టమాటో ఒకటే ఉంది నా దగ్గర, అందుకని ఒకటి పెద్దది తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దీని మీద కడాయి పెట్టుకున్నాను. చూడండి, ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇందులో ఇప్పుడు కాజులు తీసుకున్నాం కదా, ఈ కాజులు అయితే కొంచెం వేపుకుందాం, దోరగా వేగేంత వరకు. ఈ విధంగా వేగేంత వరకు వేపుకుందాము. ఇప్పుడు వీటిని తీసుకుని, మరీ బాగా అవసరం లేదండి, ఈ విధంగా సరిపోతే ఇప్పుడు దీన్ని పక్కన ప్లేట్లో పెట్టుకుని, మనం ఫ్రై చేసుకున్నాను కదా ఇందాక, అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా ఈ విధంగా పొడవుగా తయారు చేసుకుని పెట్టుకోవాలండి. ఈ ఉల్లిపాయలను అయితే వేపుకుందాము, కొంచెం దోరగా వేగేంత వరకు. ఈ విధంగా వేగేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇందులో టమాటోస్ వేసుకుందాం. చూడండి, ఈ టమాటోస్ కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు వేపితేనే మనకి తీపి రాదండి. మూత పెట్టేస్తే మగ్గిపోతాయి, తీపి వచ్చేస్తుంది. మగ్గకుండగా ఈ విధంగా వేపుకుంటే తీపి రాదనమాట. కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు వేపితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుందాము. చల్లారిపోయినాయండి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను 7-8 అల్లం, కొంచెం చిన్న అల్లము, 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను టేస్ట్ కోసం కొన్ని కాజులు అయితే వేస్తున్నాను. ఒక 5-6 కాజులు ఇందులో అయితే వేస్తున్నాను. కొంచెం టేస్ట్ బాగా వస్తుందన్నమాట. పేస్ట్ చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. చాలా బాగా అయింది కదా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాము. ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఎక్కువ అవసరం లేదు. ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకున్నాను. నేను వేరే ఉల్లిపాయ ఏం తీసుకోలేదండి. ఇందాక మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, అందులోనే చిన్న ముక్క తీసుకుని ఇలా చిన్నగా తరిగాను అనమాట. చిన్నగా తరిగి ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. అలానే టేస్ట్ కోసం చిన్న బిర్యానీ ఆకు వేస్తాను. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా పేస్ట్ అయితే వేసేస్తున్నాను ఇందులో. చూడండి, ఈ పేస్ట్ మనకి ఆయిల్ కూడా కనిపించగా పీల్ చేసుకొని మొత్తం దగ్గరికి అయిపోయిందండి. చూడండి, ఈ ప్రాసెస్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది. దీన్ని వేపాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయ్యేంత వరకు వేపాలి. చూడండి, ఇందాక ఆయిల్ అయితే కనిపించలేదు కదా, చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆయిల్ వదులుతుంది. ఈ ఆయిల్ వదిలేంత వరకు దీన్ని పేస్ట్ని అయితే వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అయితే మనం బాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా కాజు కర్రీ అయిపోతుందండి. కాకపోతే ఈ పేస్ట్ని మాత్రం కొంచెం బాగా దగ్గరికి చేసుకోవాలి. చూడండి, అది వేగిపోయిన తర్వాత నేను 1 గ్లాస్ వాటర్ అయితే పోసాను. 1 గ్లాస్ 15 ml వాటర్ అయితేనే పోసాను నేను. చూడండి, గ్లాస్ వాటర్ పోసిన తర్వాత ఒక్క 4 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దామండి. 4-5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత చూడండి, ఇలా అయిపోయింది దగ్గరికి. కొంచెం దగ్గరికి అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న కాజుస్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ కాజుస్ వేసేసుకొని ఒక 2 నిమిషాలు, 1 నిమిషము 2 నిమిషాలు ఇలాగా తిప్పుతూ ఉంటే దగ్గరికి అయిపోతుందండి. మరీ దగ్గరికి అయిపోతే గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇలా తిప్పుకుంటూ ఉంటే దగ్గరికి అయిపోతుంది.
నేనైతే ఒక్క నిమిషం మూత పెట్టాను, మూత కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇది కసూరి మేతి అండి. గరం మసాలా నేను ఇంట్లో తయారు చేసుకున్నదే, కసూరి మేతి కూడా ఇంట్లో తయారు చేసుకున్నదే. లాస్ట్ టైం చెప్పాను కదా నేను మీకు, కసూరి మేతి ప్రతి దాంట్లోని వేస్తానని. వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి, లేకపోతే మీరైతే స్కిప్ చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కాజు కర్రీ, చాలా టేస్టీగా ఉన్న కాజు కర్రీ రెడీ అయిపోయింది. 1 నిమిషం పాటు మూత పెట్టేసి వదిలేసామంటే ఇది ఈ విధంగా అయిపోతుందండి. ఇప్పుడు చాలా టేస్టీగా అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే చపాతీలోకి కాజు కర్రీ రెడీ. ఇప్పుడు చపాతీ చేయలేదు, నేను ఆల్రెడీ చేసేసాను, చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇది కాజు కర్రీ, అలాగే చపాతీ. చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి కాజు కర్రీ. ఎంతగానో చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకైతే చెప్పండి. బాయ్.